ఒకప్పుడు క్యాసెట్స్, తర్వాతి కాలంలో సీడీలు, డివిడీలు, ఇప్పుడు ఏకంగా స్మార్ట్ ఫోన్లు. నీలి చిత్రాలు చూసేందుకు కొందరు ఉపయోగిస్తూ వస్తున్న మాధ్యమాలు. టెక్నాలజీ మారింది కదా, మరి అందులో కూడా అడ్వాన్స్గా ఉండొద్దా? అందుకే తరం మారినప్పుడల్లా ఆయా దృశ్యాల నాణ్యత మరింతగా పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడేకంగా ఫుల్ హెచ్డి క్వాలిటీతో నీలి చిత్రాలను చూస్తున్నారు. అవును, ఇంతకీ శృంగార చిత్రాలు నీలిరంగులో ఉండవు కదా, మరి వాటికి నీలి చిత్రాలు అనే పేరు ఎందుకొచ్చింది? ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి ఆలోచించారా? అయితే ఇప్పుడు మాత్రం మీరు ఆలోచించకండి. ఎందుకంటే అసలు ఆ సినిమాలకు నీలి చిత్రాలనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మేం చెప్పబోతున్నాం గనక. శృంగార చిత్రాలకు నీలి చిత్రాలనే పేరు ఎందుకు వచ్చిందో ఇదమిద్దంగా తెలియదు, కానీ చూచాయిగా మాత్రం తెలుస్తోంది. ఇంటర్నెట్ ప్రపంచమే ఈ ప్రశ్నకు పలు సమాధానాలు కూడా చెబుతోంది. అవేంటంటే, వెనుకటికి శృంగార చిత్రాల పోస్టర్లను బ్లూ అండ్ వైట్ రంగుల్లో ముద్రించేవారు. సాధారణ సినిమాలకు భిన్నంగా అంతగా ఆకర్షణగా ఉండవనే నేపథ్యంలోనే ఆ చిత్రాల పోస్టర్లను అలా ప్రింట్ చేసేవారట. అయితే కాలక్రమేణా అదే యావలో ఆ చిత్రాలకు నీలి చిత్రాలు అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లను ప్రింట్ చేసి అంటిస్తున్నారట. సాధారణ సినిమాలకైతే పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి చిత్రాలను తీసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతారు. కానీ ఇలాంటి సినిమాలు తీసేవారికి బడ్జెట్ అనేదే సమస్య కాదట. అందుకే అప్పట్లో చాలా తక్కువ ఖర్చుతో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను తీసేవారట. అయితే కలర్ టీవీలో వీక్షించే వారి కోసం ఈ చిత్రాలను కలర్ కన్వర్ట్ కూడా చేసి చూపించేవారట. అలా కన్వర్ట్ చేసే క్రమంలో బ్లాక్ అండ్ వైట్ కాస్త బ్లూ కలర్లోకి మారిపోయేదట. దీంతో ఆ చిత్రాలకు బ్లూ ఫిలిమ్స్ అనే పేరు వచ్చిందట. ఇక శృంగార చిత్రాలకు నీలి చిత్రాలు అనే పేరు ఎందుకు వచ్చిందనే దానిపై మరో జవాబు కూడా మనకు లభిస్తోంది. వెనుకటికి శృంగార చిత్రాలకు సంబంధించిన క్యాసెట్లను విక్రయించిన, అద్దెకు ఇచ్చిన నీలిరంగు ప్యాకెట్లలో చుట్టి ఇచ్చేవారట. దీంతో ఆ చిత్రాలకు నీలి చిత్రాలు అనే పేరు వచ్చిందని వారు చెబుతున్నారు.